శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 13వ అధ్యాయం. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. జనక మహారాజా, కార్తీక మాసమందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరు వారును నరక భయములు వారును ఈ ధర్మములను తప్పక చేయవలను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావుల త్రవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమునందు గాని వైశాఖ మాసమునందు గాని ఉపనయనమును చేయించవలేను. సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలను. అట్లు చేసిన ఎడల కలిగెడి ఫలమును చెప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవనికి సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించిన వాడు తాను పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించువాడగును. ఓ జనక మహారాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు. ఆ కథ చెప్పెదను, సావధానుడవై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్జోవా ఏష ఆత్మనో యత్పత్ని అను శృత్యక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయిను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందామె సుందరి అయిన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యము వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనస్సుకు బహురమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక మునికుమారుడు, సువీర, నీ కూతురిని నాకిచ్చి వివాహము చేయమని యాచించెను. ఆ మాట విని రాజు, మునికుమార, నేనే దరిద్రును గనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితమేమిని ఈ కన్యను నీకిచ్చిదను అనెను. ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో, ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనము నీకిచ్చెదను. దానితో నీవు సుఖములను పొందగలవు అని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగనే అనే చేసేదను అనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపము ఆచరించి బహుధనము సంపాదించి ఆ ధనవంతియు రాజుకిచ్చెను. రాజు ధనవంతియు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునికి తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారం వివాహము అరణ్యమునందే చేసెను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూచి సంతోషించి, ఈసారి ఈ కన్యకకు విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్జము నర్మదా నదికి వచ్చి పర్ణశాల మందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూచెను. కౌండిన్యగోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి, నీవెవడువు? ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పుమని అడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము,
భార్యావియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు. దారిద్ర దుఃఖముతో శాఖమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమునందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక కుమారుని వలన బహుధనము గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమీ వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజువాక్యమును విని యతి రాజా, ఎంత పని చేసితివి? మూఢుని వలె పాపములను స్వర్గము నుండి తాను నరకమున పడి యమయాతనల నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకమందుంచినారని విచారించుకొని ధైర్యముతో యమునితో స్వర్గమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము.